నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పంచాలి జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. పంచాయతీ ప్రథమ పౌరుడు గూడెపు యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థుల యొక్క క్రమశిక్షణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని సర్పంచ్ యుగంధర్ స్పష్టం చేశారు. క్రమశిక్షణ గాడి తప్పితే జీవితం శూన్యమవుతుందని ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వి రాధాకృష్ణ, ఎంఈఓ జోగరావు, వైస్ ఎంపీపీ రవీంద్రనాథ్, ప్రధాన ఉపాధ్యాయుడు వి ప్రభాకరరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బి వరలక్ష్మి, ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు, ఏఎస్ఐ ముసలినాయుడు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా క్రమశిక్షణతో చదువు నేర్చుకుంటే తప్ప మనం జీవితంలో బయటికి రాలేం. క్రమశిక్షణ అనేది గాడిలో తప్పింది అనుకోండి, అది స్టూడెంట్ పాఠశాల విద్య ఉన్నవండి, ఇంటర్మీడియట్ విద్య ఉన్నవండి, ఏ విద్య అయినా మన క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణ అనేది ఎప్పుడు గాడి తప్పిందో మన లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. అది విద్యార్థులు ముఖ్యంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా నా అడ్వైజ్ అండి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అనేటటువంటిది ప్రోగ్రెస్ తరపున కానివ్వండి, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాని నిమిత్తం మీరు పెడుతున్నారు 3 monthsకో 4 monthsకో. అది ఒకసారి ఫుల్గా ఇప్పుడు ఎలాగైతే చాలా సంతోషం, ఆడవాళ్ళందరూ కూడా ఈ పేరెంట్స్ మీటింగ్కి రావడం చాలా సంతోషం అమ్మా. ప్రతి స్కూల్లో ప్రతి 3 నెలలకో 4 నెలలు పడుతున్నారండి, 2 నెలలకు ఒకసారి పెట్టి మీటింగ్ కూడా మీరు రావాలా. మీ విద్యార్థి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, శుభ్రంగా చదువుతాడా లేదా, అది వాచ్ చేయవలసిన బాధ్యత, తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది తల్లిదండ్రులుగా. అది మనం చేయవలసిన బాధ్యత కూడా మన తల్లిదండ్రులదే. కాబట్టి ఆ మీటింగ్